ఏపీలో నిర్మిస్తున్న టిట్కో ఇళ్లలో సమస్యలు తిష్టవేశాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కో నిర్మాణాలు చేపట్టిన గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్లను పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా నసపెట్టింది. పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పట్టించుకోలేదు. పూర్తయిన ఇళ్లను గాలికి వదిలేయడంతో మరమ్మతులకు నోచుకోలేదు. కానీ రుణాలిచ్చిన బ్యాంకులు లబ్ధిదారులను డిఫాల్టర్ల జాబితాలో చేరుస్తున్నాయి. ఇంకా ఇల్లే అప్పగించలేదు, కానీ రుణం మాత్రం చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో టిట్కో ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏళ్లు గడిచినా లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరలేదు. అంతలోనే బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ పాలనలో 50,914 ఇళ్లను మంజూరు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ వాటిని నిర్మించలేమని చేతులెత్తేసింది. 16,272 ఇళ్లను కట్టించి మిగిలిన 34,642 మందికి సంబంధించిన 33 కోట్ల రూపాయలు వెనక్కి ఇస్తామని ప్రకటించింది. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. లబ్ధిదారులకు డబ్బు చెల్లించలేదు, ఇళ్లు కట్టించలేదు. గత 5 ఏళ్లలో కేవలం 370 ఇళ్లను మాత్రమే, అది కూడా 2024 ఎన్నికల ముందు హడావుడిగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించింది. మిగిలిన 15,092 ఇళ్ల పరిస్థితి మాత్రం నేటికి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వాలు మారాయే గాని టిట్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు మాత్రం తీరలేదు. ఇంతలోనే రుణం చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీ చేయడంతో బాధిత వర్గాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. టిట్కో హౌస్ కానీ మాకు శాంక్షన్ టిట్కో హౌస్ 2000 ఇంతవరకు దాని గురించి ఏమీ చెప్పలేదు. మాకు దయవుంచి మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అదే బ్యాంకుల నుంచి మాకు చాలా ప్రెజర్ ఎక్కువైపోయింది. కట్టాలి కదా, 60 రోజులు టైం ఇచ్చినారు మాకు కట్టమని. అది కట్టకపోతే మేము కేసు ఇచ్చేస్తామని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నాం సార్. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది, ఏది కదలకుండా చేసేసింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని మీద చొరవ చూపించి టిట్కో ఇల్లు లబ్ధిదారులందరికీ ఆ ఇల్లు చేర్చేలాగా చూడాలని అందరూ తాపత్రపడుతున్నారు. అలాగే మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా చొరవ చూపుతున్నారు. టిట్కో ఇళ్లను సందర్శించి త్వరలో మీకు అందరికీ ఇల్లు చేకూరుస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా బాగా చొరవ చూపుతున్నారు. త్వరలో ఇవన్నీ సక్రమంగా ప్రజలకు చేరుతాయని, బడుగు బలహీన వర్గాలకి మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.